హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్లో భాగంగా ఈరోజు అంటే 19వ తేదీ 20వ తేదీ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేది అందించడం జరుగుతుంది. మనకి 13వ తేదీ నుంచి ఓకేనా, ఈ 13వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రతిరోజు షిఫ్ట్కి సంబంధించి మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ఈ మ్యాథ్స్లో అందిస్తూ రావడం అయితే జరిగింది. 13వ తేదీ నుంచే కాదండి, గతంలో ఈ 13కు ముందు కూడా ఒక 10 days వరుసగా మీకు డైలీ ఈ మ్యాథ్స్ సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కవర్ చేస్తూ మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే అప్పటి నుంచి ఈ 10 days తర్వాత ఈ 13th నుంచి కూడా ఫాలో అవుతూ వరుసగా చెప్తున్న ప్రతి మోడల్ని జాగ్రత్తగా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో నెక్స్ట్ ఈ 19, 20 తేదీలో రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క కంటిన్యూగా ఫాలో అవుతూ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతవరకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ప్రాక్టీస్ చేసాం, ఆ మోడల్స్ నుంచే క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వీడియో ఇంకా లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకోటి ఏంటంటే గ్రూప్ డీకి సంబంధించి క్లాసెస్ అయితే అడుగుతున్నారు. గ్రూప్ డీకి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ మీకు సిరీస్ వైజ్గా అందిస్తాను. మనకి లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రూప్ డిలో అడిగినటువంటి మోడల్స్ మోస్ట్ అంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఈ ఎగ్జామ్స్లో కూడా వచ్చినటువంటి ఎక్కువగా రిపీట్ అయినటువంటి మోడల్స్ వీటన్నిటిని తీసుకొని మీకు ఒక సిరీస్ వైజ్గా క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ డికి సంబంధించి మీకు క్లాసెస్ అనేది అందిస్తాను. ఓకేనా, వాటికి సంబంధించి రెడీ చేస్తున్నాను. మీకు క్లాసెస్ అనేది కంపల్సరీగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఒకటేనండి, గ్రూప్ డి కూడా మీకు క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూగా స్టార్టింగ్ నుంచే ప్రతి మోడల్ మీకు జాగ్రత్తగా కంటిన్యూగా ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒక నోట్స్ అనేది పెట్టుకోండి. ఓకే, వరుసగా ప్రతిరోజు చెప్తున్నటువంటి మోడల్స్ని ప్రతిరోజు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఎగ్జామ్ వచ్చే టైంలోపు నెంబర్ ఆఫ్ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క మ్యాథ్స్లో ఎక్కువగా అర్థమెటిక్ నుంచి ఎక్కువగా స్కోర్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది సమీకరణలో x యొక్క విలువను కనుక్కోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 power x = 81. 3 power x = 81. ఓకేనా, దీన్ని ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడగానే దీన్ని ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. ఓకేనా, ఇరువైపులా వర్గం అనేది చేయండి. ఓకేనా, 3 power x స్క్వేర్ రూట్ ఆఫ్ కదా, దీనికి స్క్వేరు = 81 స్క్వేరు. ఓకేనా, ఇప్పుడు చూడండి, మీకు బిఫోర్ గతంలో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్లో కూడా ఈ రూట్ విలువ గురించి చెప్పాను. ఎప్పుడైనా కానీ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది? 3 power x = ఇక్కడ ఎంత ఉంది? 81 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, 81 అంటే ఏంటండి అసలు? 81 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 3 power x ఉంది కాబట్టి 3లో ఎలా రాసుకోవచ్చు? 3 power 4గా రాయొచ్చు కదా. 3 power 4. 3 power 4 అంటే మీరు దాన్ని మరలా స్ప్లిట్ కూడా ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 3 square × 3 square అలా కూడా రాయొచ్చు. 3 square అంటే 9, 3 square అంటే 9, 9 × 9 81. కాబట్టి 81 ఎలా రాసుకోవచ్చు? 3 power 4గా రాసుకోవచ్చు. అంటే ఈ 81 హోల్ స్క్వేర్ ప్లేస్లో 81 ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు? 3 power 4 రాసుకోవచ్చు. = 3 power 4 హోల్ పవర్ ఏముంది? స్క్వేర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ పవర్లో ఏదైతే విలువ ఉందో ఆ పవర్ ఇంటూ దానికి పవర్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై అవుతుంది. 4 2 ఎంత? 8. అంటే 3 power x = 3 power 8 అయింది. అంటే x విలువ ఎంత? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, వీటికి పవర్స్ ఇక్కడ x ఉంటే ఇక్కడ 8 ఉంది, అంటే x = 8. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై 20% మరియు 10% వరుస రాయితీలను ఇచ్చినప్పటికీ ఒక దుకాణదారుకి 8% లాభం వచ్చింది. ఒకవేళ అతను ఎలాంటి రాయితీ ఇవ్వకుండా ఉంటే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? రాయితీ ఇవ్వకపోతే అతనికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. దీన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో చూడండి. 20% మరియు 10%, 20% అండ్ 10% డిస్కౌంట్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ప్రాఫిట్ ఇచ్చారు. మనకు డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ ఇస్తే ఏంటి, మీకు ఒక ఫార్ములా అనేది చెప్పాను. అదేంటంటే మార్క్ ప్రైస్ బై సిపి =
ఏంటి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఈ ఫార్ములా చెప్పాను, ఓకేనా, గత వీడియోలో కూడా చెప్పాను. ఆ క్వశ్చన్స్ మీరు చేసుంటే ఈ క్వశ్చన్ని ఈజీగా చేస్తారు, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటి డిస్కౌంట్ ఇచ్చారు అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. మనకి డిస్కౌంట్ ప్రాఫిట్ పర్సంటేజ్, కానీ డిస్కౌంట్ ఒక్కటి ఉందా, 2 ఉన్నాయి. 2 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వాటిని ఒకటిగా మార్చాలి. ఒకటిగా మార్చాలంటే డిస్కౌంట్ అది సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, డిస్కౌంట్ కనుక్కోవడానికి సక్సెసివ్ ఫార్ములా వేసి చేయాలి. అదేంటి, డిస్కౌంట్ కనుక్కోవడానికి 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు దానికి ఒక డిస్కౌంట్ అనేది ఓవరాల్ డిస్కౌంట్ అనేది కనుక్కోవడానికి ఎక్స్ ప్లస్ వై ఇక్కడ మైనస్ XY బై 100 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది మీరు మర్చిపోకూడదు. దీన్ని బట్టి చేయండి. ఎక్స్ అంటే 20%, వై అంటే 10%, మైనస్ 20 × 10 200 బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 20 ప్లస్ 10 30 మైనస్ 2 ఎంత 28% అనేది వచ్చింది డిస్కౌంట్ అనేది. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది 28. దీన్ని బట్టి ఎంపీ బై సిపి ఈక్వల్ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్ ఫార్ములా చేయొచ్చు కదా. సో ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ ప్రాఫిట్ అంతా 8%, 100 ప్లస్ 8 అంటే 108 డివైడెడ్ బై నెక్స్ట్ సిపి ఈజ్ ఈక్వల్ టు 100. డినామినేటర్ ఏంటి, 100 మైనస్ డిస్కౌంట్ కదా, 100 మైనస్ డిస్కౌంట్ అంటే 100 మైనస్ 28, 100 మైనస్ 28 అంటే ఎంత 72. ఇప్పుడు పైన 102 ఉంది, కింద 72 ఉంది. దీన్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, 36 2 36 3 క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 3/2. 36తో మీరు క్యాన్సిల్ చేయకపోతే మీరు సెకండ్ టేబుల్తో క్యాన్సిల్ చేసి అలా స్ప్లిట్ కూడా చేసుకుంటూ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకేనా. చిన్న చిన్న టేబుల్స్తో కూడా మీరు క్యాన్సిల్ చేసుకుంటూ రావచ్చు. 3/2 వచ్చింది. 2 ఏంటి సిపి, 3 ఏంటి ఎంపీ. ఇక్కడ మన కండిషన్ ఏంటి, అతను ఎలాంటి రాయితీ ఇవ్వకుండా ఉంటే అతనికి వచ్చే లాభ శాతం ఎంత. ఇక్కడ మనకి 3 ఉంది ఎంపీ, సిపి 2 ఉంది. అతను ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే 3కి అమ్మేస్తారు. అంటే ఏంటంటే మనకేంటి 2 పార్ట్స్ లేకుంటే 2 భాగాలు మనకేంటి కొన్న వేళ, ప్రకటిత వేళ అంతా 3 భాగాలు. రాయితీ ఇవ్వకపోతే 2 రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువుని 3 రూపాయలకు అమ్ముతాడు. లాభం ఇక్కడ ఎటువంటి లాభం అని ఇక్కడ చూడండి, అతనికి వచ్చే లాభ శాతం ఎంత, ఎలాంటి రాయితీ ఇవ్వకుండా ఉంటే అని అన్నారు కాబట్టి 3 రూపాయలకి అమ్మేస్తాడు, 3 రూపాయలకి అమ్మేయడం జరుగుతుంది. అయితే 1 రూపాయి మనకి ఎంత వస్తుంది, 1 రూపాయి అనేది లాభం వస్తుంది. ఎందుకంటే ఇనీషియల్గా 2 రూపీస్ ఉంటే మనకి 3 రూపీస్కి అమ్ముతున్నాడు, అంటే 1 రూపీ లాభం వస్తుంది. ఎంత లాభం 1 రూపీ బై మనకి ఇనీషియల్గా ఎంత 2 కాబట్టి 2 అనేది సిపి, సో 2 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 2 1లు 2 5లు పక్కన ఒక 0 ఉంది. 50%. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. మనకి ఇలా వచ్చిన తర్వాత 3/2 రేషియో వచ్చిన తర్వాత 2 అనేది మనకి సిపి అండి, 3 అనేది ఎంపీ. అయితే ఎలాంటి రాయితీ ఇవ్వకపోతే మనకి 2 రూపీస్ 3 రూపీస్ లాగా అనుకున్నా కానీ 2 రూపీస్ ఉన్నదాన్ని 3 రూపీస్కి అమ్మేస్తున్నాడు, అంటే 1 రూపీ లాభం వస్తుంది కాబట్టి లాభ శాతం కనుక్కోవచ్చు కదా. సో లాభ శాతం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, లాభము బై సిపి ఇంటూ 100 కాబట్టి అది వేసి చేశాను, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 15 రోజుల్లో బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత బి పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని ఏ ఒక్కడే పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. మిగిలిన పని ఏ ఒక్కడే చేస్తాడంటే ఎన్ని రోజులు పట్టిందో కనుక్కోవాలి. ఏ 15 బి 20 రోజులు అన్నారు కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం కట్టండి. 15 20 ఎల్సిఎం ఎంత 60 60, ఓకేనా. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, ఓకేనా. నెక్స్ట్ చూడండి, వారిద్దరు కలిసి 4 రోజులు పనిచేశారు. ఇద్దరు కలిసి అంటే ఇద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత, ఏ ప్లస్ బి 4 + 3 ఎంత 7. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు, 4 డేస్ చేశారు కాబట్టి 7 × 4 డేస్ మొత్తం ఎంత 28. ఇలా స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఈ మోడల్ చెప్పాను కాబట్టి, ఓకేనా. 28 మనకి టోటల్ యూనిట్స్ ఎన్ని 60 యూనిట్స్. ఏదైతే ఎల్సిఎం వస్తుందో అదే మనం టోటల్ అనుకోవాలి. 60 యూనిట్స్లో 28 తీసేయండి, ఓకేనా. తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ రాస్తాను చూడండి, 60 - 28 చేస్తే 32 వస్తుంది. 32 యూనిట్స్ అనేది ఉంది. ఈ 32 యూనిట్స్ని ఏ అనేవాడు ఒక్కడే పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది. టోటల్ యూనిట్స్ ఏకి మిగిలింది ఏంటి 32,
అయితే ఏ ఒక్కడంటే ఏ ఒక్క ఎఫిషియన్సీ అంతా 4 కాబట్టి 32/4 4 1 4 8 8 డేస్లో చేస్తాడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 200 మీటర్స్ పొడవు గల ఒక రైలు 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. దానికి సమాంతర రేఖపై వ్యతిరేక దిశలో 30 కిలోమీటర్ వేగంతో వస్తున్న మరొక రైలును అది పూర్తిగా దాటడానికి 12 సెకండ్ల సమయం తీసుకుంటే రెండవ రైలు పొడవు ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చెయ్యండి. ఎందుకంటే ఈ మోడల్ సేమ్ మోడల్ నిన్నటి రోజు చెప్పాను. నిన్నటి రోజు క్లాస్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకవేళ ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు, ఈజీగా చెయ్యొచ్చు. ఓకేనా? మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పాలి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఒక స్తూపం యొక్క వ్యాసార్థాన్ని 20% పెంచి దాని ఎత్తును 10% తగ్గించినట్లయితే దాని వక్రతల వైశాల్యం వచ్చే శాతం మార్పు ఎంత? వక్రతల వైశాల్యంలో వచ్చే శాతం మార్పు. వక్రతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో వచ్చేటటువంటి శాతం మార్పు అనేది ఎంత అని చెప్పేసి అడిగారు. దాన్ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? స్తూపం అంటే మనకి సిలిండర్ అండి. ఓకేనా? సిలిండర్కి సంబంధించినటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πr/h. 2πr/h ఇదేంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. దీన్ని బట్టి మనకి చేయొచ్చు. ఓకేనా? కానీ ఇలాగంటే ఇక్కడ ఓకే 2πr/h వచ్చింది కదా. దీంట్లో 2 అనేది π అనేది కాన్స్టెంట్ విలువలు కాబట్టి దాన్ని రెండు తీసేస్తే మనకి మిగిలేదేంటి? 6h మిగులుతుంది. ఓకేనా? 6h మిగులుతుంది. రెండు ఉన్నాయి, 1 2. ఓకేనా? ఇక్కడ 20% పెంచి 10% తగ్గించినట్లయితే ఎత్తుని 10% తగ్గిస్తున్నారు. ఎత్తు అనేది 10% తగ్గుతుంది. రేడియస్ అనేది వ్యాసార్థం అంటే రేడియస్ కదా, 20% పెరుగుతుంది. ఈ రెండు ఇచ్చారు. దీన్ని ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నార్మల్ మెథడ్ చేయడం కంటే దీనికి సక్సెసివ్ ఫార్ములా మీకు గతంలో వీడియోస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఒకే ఫార్ములా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వాడతామని. అదేంటి? x + y + xy/100. ఇప్పుడే మనం 2 డిస్కౌంట్స్ని కనుక్కోవడానికి x + y - xy/100 అన్నాం. దానికి ఒక్కదానికే మైనస్ అని అన్నాం. ఇలా పెంచారు తగ్గించారు అంటే తగ్గించిన దానికి మైనస్ వస్తుంది, పెంచిన దానికి ప్లస్ వస్తుంది. దీనికి కూడా జనరల్గా x + y + xy/100 వాడతాం. కానీ మైనస్ వచ్చిన చోట అంటే తగ్గింది కాబట్టి ఆ ప్లస్ వచ్చే చోట మైనస్ వస్తుంది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి. దాన్ని బట్టి మనం చేద్దాం. దీనికి చెప్పాను కదా, x + y + xy/100 ఈ ఫార్ములా వేసుకొని చేయండి. ఇప్పుడు చూడండి, x అంటే 20%. ఏంటి? పెంచి అంటే పెరిగిందంటే ప్లస్ కాబట్టి 20% + 20% ప్లస్ ఇక్కడ చూడండి నెక్స్ట్ y అంటే ఏంటి? ఇక్కడ హైట్ లెక్క తీసుకోవాలి మనం. 10% తగ్గింది అంటే ఏంటి? మనకి -10 అవ్వాలి. -10 అంటే ఏంటి? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డైరెక్ట్గా మైనస్ అయిపోద్ది కదా. కాబట్టి నేను ఏంటంటే ఇలా రాయడం కంటే డైరెక్ట్గా 20 - 10గా రాసుకుంటాను. మీకు అర్థం కావడం కోసం అలా రాశాను. ఇప్పుడు రాస్తున్నాను చూడండి, -10. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ రాశాను అనుకోండి, ఇక్కడ +20 - 10. ఎందుకంటే x × y అంటే +20 - 10. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 20 × 10 అంటే 200 అవుతుంది. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది? -200 వస్తుంది బై 100. జీరోస్ టు జీరోస్ క్యాన్సిల్. 20 - 10 - 2. 20 - 10 - 2 అంటే -12. 20లోంచి 12 తీసేస్తే 8. ఈ 8 ఏంటి? మనకి ప్లస్లో ఉందా మైనస్లో ఉందా? ప్లస్లో ఉంది. కాబట్టి ఎంత? 8% మార్పు, అది కూడా పెరుగుదల, 8% పెరుగుదల. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఒకవేళ మైనస్ వచ్చిందనుకోండి 8% తగ్గుదల అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్లో వచ్చింది కాబట్టి ఫైనల్గా 8% పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక వ్యాపారంలో 3:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభంలో 20% వ్యాపారం నిర్వహణ కొరకు పక్కన పెట్టడం జరిగింది. 20% వ్యాపారం యొక్క నిర్వహణ కొరకు పక్కన పెట్టారంట. మిగిలిన లాభాన్ని వారు పంచుకోవడం జరిగింది. అందులో బి వాటా 4000 అంట. అయితే వచ్చినటువంటి మొత్తం లాభం ఎంత? ఇక్కడ బి పాయింట్ ఇచ్చారు చూడండి, బి వాటా 4000 అని ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్రాబ్లం మొత్తం చేసేయచ్చు. ఎలా అంటే బి వాటా 4000 అన్నారు. బి యొక్క రేషియో తెలుసు మనకి 3 కాదు 5. ఏ యొక్క రేషియో 3 అయితే బి యొక్క రేషియో 5. అంటే 5 పార్ట్స్ ఎంత ఇచ్చారు? 4000 ఇచ్చారు. ఓకేనా? 5 పార్ట్స్ 4000 ఇస్తే 1 పార్ట్ విలువ ఎంత? 5 1 5 8. 5 8 40 కాబట్టి 8. పక్కన ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా కాబట్టి 2 జీరోస్ రాసుకున్నాను. 1 పార్ట్ విలువ 800 అయితే 3 5 ఈ మొత్తం రేషియోని కూడితే ఎంత? 8 పార్ట్స్.
8 పార్ట్స్ విలువ ఎంత? 1 పార్ట్ విలువ 800 అయితే 8 పార్ట్స్ 8 ఎంత? 64 పక్కన 2 zeros. 8 పార్ట్స్ విలువ 6400. ఈ 6400 దేనికి సమానం అండి? 20% వాళ్ళు పక్క తీసి పెట్టారు. అంటే ఈ 6400 అనేది 80% సమానం. 80% సమానం. అయితే మనకి ఏమన్నారు? వచ్చిన మొత్తం లాభం ఎంత? 100% ఎంత అని చెప్పేసి అడిగారు. క్రాస్ మల్టిప్లై చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, 6400 6400 ఇంటూ 100/80%. 0 0 క్యాన్సిల్, 8 ఒకట్లు 8 8. ఇక్కడ 1 0 ఉంది చూడండి, ఇక్కడ ఒక 0 ఉంది అండ్ పక్కనే ఇంకో 0, 2 zeros ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక 0 ఉంది, మొత్తం 3 zeros ఉన్నాయి, ఇక్కడ ఒక 8 వచ్చింది. అంటే ఎంత? 8 0 0 0 8000. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది బాడ్మాస్ రూల్కి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి మనం ఆన్సర్ చెప్పాలి. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా చేయండి. అదేంటంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? 72 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 ప్లస్ 8 ఇంటూ 5 - 3. ఓకేనా? ఈక్వేషన్ని ఎలా చేస్తారు? చాలామంది అడావుడిగా చేస్తే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా తప్పు ఆన్సర్, అంటే రాంగ్ ఆన్సర్ పెట్టి రావడం జరుగుతుంది. ఎందుకంటే 73 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 ప్లస్ 8 ఇంటూ 5 - 3. ఈ ఈక్వేషన్ ఎలా చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే స్పీడ్గా, ఒకవేళ చివరి నిమిషాల్లో ఇలాంటి క్వశ్చన్స్ చేసే మిస్టేక్ చెప్తున్నాను. 72 మనకి ఇక్కడ గమనిస్తే వెంటనే డివైడెడ్ బై పక్కనే 3 ఉందని వెంటనే 3 వేసేసుకొని ఇంటూ 2 వేసి ప్లస్ 8 ఇంటూ 5 - 3 అంటే 2 ఇలా క్యాల్కులేట్ చేసి 3 1 3 2 ఎంత? తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, 12 అంటే 3 4 12. తర్వాత 24 ఇంటూ 2 అంటే ఎంత? 48 ప్లస్ 8 2 16. ఓకేనా? 48 ఒక 6 ఎంత? 54. తర్వాత 64. ఓకేనా? ఈ ఆప్షన్స్లో మనకి ఇక్కడైతే 64 లేదు, కానీ 64 కూడా ఎగ్జామినర్ ఇస్తాడు. ఓకేనా? మీరేంటి స్పీడ్గా ఆన్సర్ చేసేసి 64 ఉంటే టక్కన ఆన్సర్ చేసి వెళ్తారు. ఇది రాంగ్. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, బాడ్మాస్ రూల్ అందుకే ఉపయోగించాలి. 72 తర్వాత డివైడెడ్ బై 3. ఓకేనా? కానీ ఇక్కడ గమనిస్తే బాడ్మాస్లో బి అంటే బ్రాకెట్, ఫస్ట్ దీన్ని చెయ్యాలి. 5 - 3 అంతా 2. ఓకేనా? నెక్స్ట్ ఓ అంటే ఏంటి? ఆఫ్ చేసిన తర్వాతే మనకి డివిజిబిలిటీ అనేది వచ్చింది. ఫస్ట్ ముందు ఆఫ్ చేయాలి. అంటే 3 ఇంటూ 2, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ రాదు 2. ఓకేనా? ఇక్కడ 3 ఇంటూ 2 వస్తుంది. దీనికి అర్థం మీకు తెలియాలి, తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. ఓకేనా? 3 ఇంటూ 2. నెక్స్ట్ ఏంటి? ఆఫ్ అయిపోయింది. తర్వాత ప్లస్ 8 ఇంటూ 5 - 3 అంటే 2. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 8 2 ఎంత? 16. ఇక్కడ 3 2 ఎంత? 6. 6 కదా. సో 6 1 6 1 6 2 అంతే కదా. 12. 6 1 ఇక్కడ 1 ఉంటుంది, 6 2 12. ఇక్కడ 12 ప్లస్ ఒక 16 వచ్చింది. మొత్తం ఎంత? 28. 28 అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 28. ఓకేనా? 64 వస్తే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ తప్పు చేశారని అర్థం. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, దీన్ని అసలు ఆప్షన్స్ త్రూ వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో కూడా చెప్తాను చూడండి. ఒక వస్తువును 96కి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి వచ్చిన లాభ శాతం ఆ వస్తువు యొక్క కొన్న వెలకు సంఖ్యపరంగా సమానమంట. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఓకేనా? ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటంటే 96కి అమ్మారండి. 96కి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి వచ్చినటువంటి లాభ శాతం, ప్రాఫిట్ పర్సెంటేజ్ అయితే ఉందో ఆ వస్తువు యొక్క కొన్న వెల అంటే సిపి ఉంది కదా, ఆ సిపికి సమానం అంట. ఓకేనా? ప్రాఫిట్ అనేది సిపికి సమానం అన్నారు. ఇప్పుడు ఆప్షన్స్ త్రూ వెళ్తే మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఆప్షన్ బి తీసుకోండి. ఆప్షన్ బి తీసుకుంటే మీకు డైరెక్ట్గా చెప్తున్నాను. 60 ఉంది. 60 ఏంటి మనకి? అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అంటే ఈ 60 అనేది కొన్న వెల అనుకోండి. ఓకేనా? కొన్న వెల ఎంత? 60. ఓకేనా? 60 అనేది మనకి ఎంత? 100% అనుకోండి. కొన్న వెల కాబట్టి 60 అనేది 100% అనుకోండి. అయితే ఇక్కడ మొత్తం ఎంత ఉంది? 96 ఉంది. 60 ప్లస్ 36 చేస్తే 96 వస్తుంది. అంటే 36 విలువ ఎంతో చూడండి.
60 అనేది 100% అయితే 36 విలువ ఎంతో చూడండి. ఓకేనా, మనకి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మరలా 60 రావాలి, 60 రావాలి, అప్పుడు ఇది సేమ్ అవుతుంది ఆన్సర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 36/60, 0 0 క్యాన్సిల్, 6 1 6 6. ఓకేనా, 6 × 10 ఎంత వస్తుంది? 60. ఓకేనా, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, అంటే ఈ 60 = 60 ఈక్వల్ అయింది కదా. ఆ వస్తువు యొక్క కొన్న వెల సమానం. ఏంటి? లాభ శాతం అనేది ఆ వస్తువు యొక్క కొన్న వెలకు సమానం. కండిషన్ ఓకే అయింది కదా, కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయొచ్చు. ఓకేనా, మనకి 60 అనేది ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి, 60 50 70 80 అనేది మనకి సిపి విలువలు. వీటిలో మనం 60 తీసుకున్నాం అంటే అదొక సిపి విలువ. సిపి అంటే మొత్తం 96కి అమ్మాడంటే 60 ఉన్నదాన్ని 96కి అమ్మాడు అంటే 36 లాభం. ఈ 36 అనేది ఎంత పర్సంటేజీ? ఓకేనా, 60కి 30కి కంపేర్ చేసుకుంటే, ఈ 36కి కంపేర్ చేస్తే మనకి రెండు సమానం అవ్వాలి. సమానం అయితే ఆన్సర్ ఏదైతే ఈక్వల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్స్ త్రూ వెళ్తే ఈజీగా చేయొచ్చండి. ఓకేనా, అందుకని ఇలా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట అసలుపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ 6300 అయితే అసలు విలువ ఎంత? మీకు ఇక్కడ 10% 2 ఇయర్స్ అని ఇచ్చాను కదా, మీకు అక్కడ ఏంటంటే 12% అని కానీ 12.5% అని ఇట్లా రేషియోస్లో ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, 16.66% అని కానీ ఇస్తుంటారు, వీటిని రేషియోలో కట్టడం మీకు తెలియాలి. ఓకేనా, దీన్ని ఎలా చేయాలి? 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి చక్రవడ్డీ 6300 అయితే 1 ఇయర్కి 10%. చక్రవడ్డీ అయితే ఏంటి? ఇక్కడ కూడా సక్సెసివ్ ఫార్ములా వేసుకోవచ్చు, x + y + xy/100. ఇక్కడ చూడండి, ఒకే దాంట్లో 3 ప్రాబ్లమ్స్కి ఇదే ఫార్ములా వాడాం. ఓకేనా, ఇప్పుడు ఏంటి, 10 + 10 20 + 10 × 10 అంటే 100, 100/100 అంటే 1 అవుతుంది ఓవరాల్. ఇక్కడ 10 + 10 20 + 1 21%. ఓకేనా, 21% విలువ 6300 ఇచ్చారు. అంటే 1% విలువ ఎంత అవుతుంది? 21 ఒకట్లు 21 3 పక్కన 2 zeros. 1% విలువ 300 అండి. మనకేమన్నారు? అసలు విలువ ఎంత, 100% ఎంత అనేది కనుక్కోమన్నారు. 100% ఏంటండి? 1% 300 అయితే 1% 1 పక్కన 2 zeros వస్తాయి, ఇక్కడ కూడా 2 zeros వస్తాయి. డైరెక్ట్గా ఆన్సర్ 30,000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఇక్కడ ఏంటి, కనిష్ట విలువ ఎల్సిఎం కనుక్కోవాలి. 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చారు 3:4 అండ్ వాటి గరిష్ట సామాన్య భాజకం హెచ్సిఎఫ్ ఇచ్చారు 8. అయితే ఆ 2 సంఖ్యల కనిష్ట సామాన్య గుణకం ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏంటి, మనకి 3:4 ఇచ్చారు. దీన్ని ఎలా చేయాలి? ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3x దాన్ని 4ని 4x అనుకోవాలండి. ఓకేనా, 3x 4x, దీనికి ఎల్సిఎం ఏంటి? 3 × 4 × x కదా, 3 × 4 × x. మనకి హెచ్సిఎఫ్ కావాలనుకోండి, 3x 4x నుంచి హెచ్సిఎఫ్ కావాలంటే ఏదైతే కామన్గా ఉందో అదే మనకి, ఇట్లా ఎక్స్లో ఉంటే ఏదైతే కామన్గా ఉందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ = x అండి. x విలువ ఇచ్చారు మనకి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ 8 అంటే x విలువ ఎంత? 8. 3 × 4 × x విలువ ఎంత? 8. సో ఎల్సిఎం వచ్చేస్తుంది కదా, 3 4 12 × 8, 12 8 ఎంత? 96. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 96. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశం యొక్క బహుళకం అంటే మోడ్ అనేది ఇచ్చారు 12 మరియు మీడియన్ ఇచ్చారు 15. అయితే ఆ దత్తాంశం యొక్క అంక మధ్యం మీన్ అనేది కనుక్కోవాలి, మీన్ విలువ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనమాట. ఓకేనా, అన్ని ఎంలో వేసాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మోడ్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 3 × మనకేంటి మీడియన్ ఇచ్చారు ఎంత? మీడియన్ 15 కాబట్టి ఇంటూ 15 మైనస్ 2 × మనకు కనుక్కోవాల్సిన మీన్ కాబట్టి ఇది మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాను. మోడ్ కూడా ఇచ్చారు ఎంత? 12 కాబట్టి ఆ 12 యువతలు రాసుకున్నాను. 3 15 ఎంత? 45 మైనస్ 2x, ఇక్కడ 12 ఉంది. ఇప్పుడు 2xని యువతలకి 12 అవతలకు తీసుకెళ్ళండి. 2x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 12. ఈ విలువ ఎంత? 45లోంచి 12 తీసేస్తే ఎంత? 3 ఓకే 33 అంతే కదా. 3 తర్వాత 4లోంచి 1 తీసేస్తే 3, 33 వచ్చింది. 2x = 33 వేర్ x = ఎంత? 33లో సగభాగం, ఎందుకంటే 2 అవతలకి వెళ్తే 33/2 అవుతుంది కాబట్టి 30లో సగభాగం ఎంత? 30లో సగభాగం 15, 3లో సగభాగం 1.5 అంటే 16.5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, 33/2 అండి. ఓకేనా, 3 పక్కన పెడితే 30లో సగం 15 ప్లస్
3లో సగం ఎంత 1.5, మొత్తం 16.5 అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఒక్క మోడల్సే కాదండి, ఈ వీడియోలో చెప్పిన ఈ కొన్ని మోడల్సే కాదు, మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ చెప్పాను. డైలీ ప్రాక్టీస్ అయి ఉంటే ఎగ్జామ్లో మంచిగా రాస్తారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అందరికీ, అంటే ఈ 19th రాస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ అండ్ 20th రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.